नमस्ते हस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఈ శ్లోకం ఒక సాధారణ స్తోత్రం కాదు. ఇది శివతత్వాన్ని, వేదాల సారాన్ని, పురాణాల భావాన్ని ఒకే ప్రవాహంగా ప్రకటిస్తుంది. ఈ శ్లోకం మనిషిని భయం నుంచి ధైర్యానికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, మరణ భయం నుంచి అమృత భావానికి నడిపించే ఆధ్యాత్మిక మార్గదర్శకం. ఇది కేవలం శివుణ్ణి ప్రార్థించే మంత్రం మాత్రమే కాదు. శాస్త్రీయంగా చూస్తే ఈ మంత్రాన్ని లయబద్ధంగా జపించేటప్పుడు శ్వాస దీర్ఘంగా తీసుకొని ఒక క్రమ పద్ధతిలో చెప్పవలసి వస్తుంది. దీనివల్ల మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన నరాల్లో ఒకటైన వేగస్ నెర్వ్, దీనిని శాంతి నాడి అని కూడా అంటారు. ఇది మెదడు నుండి ప్రారంభమై గొంతు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ వరకు విస్తరించి ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఈ నాడి యాక్టివేట్ అవుతుంది. ఈ నాడి చురుకుగా ఉన్నప్పుడు మన శరీరానికి భయం అవసరం లేదు, నువ్వు సురక్షితంగా ఉన్నావు అని సంకేతాన్ని పంపుతుంది. దాని ఫలితంగా గుండె వేగం తగ్గుతుంది, రక్తపోటు స్థిరపడుతుంది. ఇది ఆందోళన, భయాన్ని తగ్గిస్తుంది. ఈ మంత్రంలో ఉన్న గంభీర అక్షరాలు ఛాతీ, గొంతు, తల భాగాల్లో స్పష్టమైన కంపనాలను సృష్టిస్తాయి. మన మెదడులో ఉండే లింబిక్ సిస్టమ్, అంటే మనకు భయం, ఆనందం, కోపం, బాధ, ప్రేమ వంటి భావాలు ఎలా పుట్టి ఎలా అదుపులో ఉండాలో ఈ వ్యవస్థే నిర్ణయిస్తుంది. మంత్రం చదివినప్పుడు కలిగే సౌండ్ వైబ్రేషన్స్ వల్ల ఈ వ్యవస్థ శాంతిస్తుంది. దాంతో కోపం, ఆందోళన, అసహనం వంటి ఎమోషన్లు తగ్గి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఈ మంత్రాన్ని జపించే సమయంలో మన దృష్టి ఒకే శబ్దంపై నిలపడం వల్ల మెదడులో ఆల్ఫా మరియు థీటా బ్రెయిన్ వేవ్స్ పెరుగుతాయి. ఇవే మనకు ధ్యానం, లోతైన ప్రశాంతత, క్రియేటివిటీ స్థితిని ఇస్తాయి. ఈ స్థితిలో కార్టిసోల్ అనే స్ట్రెస్ని ఇచ్చే హార్మోన్ల స్థాయి తగ్గి సెరటోనిన్ మరియు డోపమైన్ వంటి మనల్ని యాక్టివేట్ చేసే కెమికల్స్ని విడుదల చేస్తాయి. అందుకే మంత్రాన్ని పఠించిన తరువాత మనసు తేలికగా, స్థిరంగా అనిపిస్తుంది. ఈ మంత్రం పదే పదే జపించడం వల్ల మెదడులో న్యూరోప్లాస్టిసిటీ ద్వారా కొత్త న్యూరల్ ప్యాటర్న్స్ ఏర్పడతాయి. అంటే భయానికి, నెగిటివ్ ఆలోచనలకు సంబంధించిన పాత నాడీ కణాలు బలహీనపడి ధైర్యం, నమ్మకం, స్థిరత్వానికి సంబంధించిన కొత్త కణాలు బలపడతాయి. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఒత్తిడిలో కూడా ధైర్యంగా నిలబడగల శక్తి పెరుగుతుంది. గొంతు ద్వారా చేసే ఈ మంత్రోచ్చారణ వల్ల థైరాయిడ్ గ్రంథి పరిసర ప్రాంతాల్లో మృదువైన స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఇది మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్ పై పరోక్షంగా మంచి ప్రభావం చూపుతుంది. అలాగే మంత్రాన్ని జపించేటప్పుడు మన ఊపిరిని ఎక్కువగా తీసుకుని ఉచ్చరించడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ఆక్సిజన్ వినియోగం మెరుగవుతుంది. ఇదంతా కలిపి చూస్తే ఈ మంత్రం శరీరాన్ని నయం చేయడమే కాదు, మన మెదడును యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది. రోజు ఈ శ్లోకాన్ని పఠించడం అంటే న్యాచురల్గా మన మైండ్ని రీసెట్ చేయడమే. భయాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచి స్పష్టతతో జీవించడానికి సహాయపడే ఒక శక్తివంతమైన సైంటిఫిక్ ప్రక్రియ. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మంత్రంలో ఉండే నామాలు కేవలం శివుని పేర్లు మాత్రమే కాదు, పరమశివ తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ 12 నామాలలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం, ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ శ్లోకం శైవ సాంప్రదాయంలో శివతత్వాన్ని సంపూర్ణంగా ప్రకటించే మహా మంత్రాత్మక స్తోత్రం. ఇది ఒక్క పురాణానికే పరిమితం కాదు, వేదాలు, ఉపనిషత్తులు, శైవాగమాలు అన్నిటి సారాన్ని ఒకే ప్రవాహంగా చూపిస్తుంది. ఈ శ్లోకంలో ఉండే ఒక్కొక్క నామాన్ని గురించి తెలుసుకుందాం. భగవన్. భగవన్ అంటే కేవలం దేవుడు అనే అర్థం మాత్రమే కాదు. భా అంటే కాంతి, అజ్ఞానం అనే చీకటిలోంచి జ్ఞానం అనే వెలుగు ప్రసాదించేవాడు అని.
భగవంతుడు అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతి ఇంగన అని అమరకోశం వ్యాఖ్యానించింది. అంటే ఐశ్వర్యము, శక్తి, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యం ఈ 6 గుణాలు ఎవరిలో సంపూర్ణంగా ఉన్నాయో ఆయననే భగవాన్ అంటారు. అంటే శక్తి ఉన్న అహంకారం లేనివాడు, సంపద ఉన్న ఆసక్తి లేనివాడు, అధికారంలో ఉన్న కరుణ కలిగినవాడు, అన్నింటినీ తెలిసిన మౌనంగా ఉండగలవాడు. ఈ 6 గుణాలు కలగలిసి ఉండడమే భగవత్తత్వం. అందుకే ఈ శ్లోకాన్ని నమస్తే అస్తు భగవన్ అని చెప్పినప్పుడు అది ఒక రూపానికి చేసిన నమస్కారం కాదు, సంపూర్ణత్వానికి, పరిపూర్ణ చైతన్యానికి, సమతుల్యతకు చేసిన నమస్కారం. ఈ అర్థాన్ని తెలుసుకుని భగవన్ అనే పదాన్ని ఉచ్చరించినప్పుడు అది భక్తిని మాత్రమే కాదు, మనలో కూడా ఈ 6 గుణాలను మేల్కొల్పే ప్రేరణను ఇస్తుంది. విశ్వేశ్వరాయ, విశ్వానికి ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అధిపతి, స్వామి, పాలించేవాడు అని అర్థం వస్తుంది. సమస్త జగత్తుకు అధిపతి, సృష్టి స్థితి లయలను తన సంకల్పంతో నడిపించే పరమ నియంత, జగత్తు ఉండటానికి ఆధారమైన చైతన్యం. ఇది కేవలం లోకానికి రాజు అనే అర్థంలో కాదు. ఈశ్వరుడు అనగా బయట నిలబడి పాలించేవాడు కాదు, లోపల నుంచే నియంత్రించే శక్తి. అందుకే విశ్వేశ్వరుడు అంటే విశ్వానికి బయట ఉన్న దేవుడు కాదు, విశ్వమంతటిని తనలోనే ధరించిన చైతన్యం. ఈ విశ్వం యాదృచ్ఛికం కాదు, ప్రతి కదలిక వెనుక ఒక నియమబద్ధమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యమే విశ్వేశ్వర తత్వం. సూర్యుడు వెలిగినా, శ్వాస నడిచినా, కాలం ప్రవహించినా అందుకు వెనుక ఉన్న అదృశ్య నియంత్రణ శక్తి. కాబట్టి విశ్వేశ్వరాయ నమః అంటే విశ్వానికి కేంద్రమైన నియమానికి నమస్కారం. మన జీవితాన్ని కూడా నియమబద్ధంగా నడిపించే అంతర్గత చైతన్యానికి నమస్కారం అని. త్రయంబకాయ, త్రయంబకుడు అంటే 3 నేత్రములు కలవాడు అని. కానీ నిజానికి త్రయంబకాయ అనే పదానికి కేవలం శారీరక వివరణ కాదు. శివుని నామాలను జపించేటప్పుడు అవి గుణతత్వ సూచకాలు. అందువల్ల త్రయంబకుడు అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ 3 నేత్రాలుగా ఉన్నవాడు. భూతం, వర్తమానం, భవిష్యత్ ఈ 3 కాలాలను ఒకేసారి దర్శించగలవాడు. ఎడ, పింగళ, సుషుమ్న అనే ఈ 3 ప్రాణశక్తులపై అధికారం కలిగినవాడు. 3వ కన్ను అంటే జ్ఞాననేత్రం. అది బయట ప్రపంచాన్ని చూడదు, సత్యాన్ని దర్శిస్తుంది. రూపాన్ని మాత్రమే కాదు, కారణాన్ని చూడగలవాడు. సంఘటనను కాదు, సత్యాన్ని గ్రహించగలవాడు. అజ్ఞానాన్ని దహించే జ్ఞానాగ్ని కలిగినవాడు. ఈ శ్లోకంలో త్రయంబకాయ అని పలికినప్పుడు అది శివుని 3 కన్నులకు చేసిన నమస్కారం కాదు, మనలోని 3 కన్నులైన వివేకం, జ్ఞానం, అవగాహన మేల్కొనేందుకు చేసిన ప్రార్థన. త్రయంబక తత్వం అంటే చూడటం కాదు, తెలుసుకోవడం. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన చైతన్యానికి నమస్కారం. 3 కాలాలను దాటి నిలిచే సాక్షి తత్వానికి నమస్కారం అని. త్రిపురాంతకాయ, త్రిపురాంతకాయ అనే నామం త్రిపురాసురులను అంతం చేసినందుకు వచ్చిన నామం. కానీ ఆంతరంలో దీని అర్థం 3 నగరాలుగా పిలువబడే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలు. ఈ 3 మనల్ని బంధించే అంతర్గత కోటలు. అలాగే కామం, క్రోధం, అహంకారం అనే ఈ 3 బంధాలకు సంకేతం. అందుకే త్రిపురాంతకుడు అనగా బయట ఉన్న శత్రువులను సంహరించేవాడు కాదు, మనలోని బంధాలను నాశనం చేసే జ్ఞానశక్తి. ఈ శ్లోకంలో త్రిపురాంతకాయ అని పలికినప్పుడు అది ఒక పురాణ సంఘటనను గుర్తు చేయడం కాదు, మన లోపల ఉన్న 3 బంధాలను ధ్వంసం చేసే చైతన్యానికి నమస్కారం. బంధనంలో ఉన్న జీవుడిని విముక్తుడిగా మార్చే శక్తి. అహంకార కోటలు కూలినప్పుడు మిగిలేది శుద్ధ చైతన్యం. కాబట్టి త్రిపురాంతకాయ నమః అనగా కామక్రోధ అహంకారాలను జయించే వివేకానికి నమస్కారం. మన అంతర్గత విముక్తికి మార్గం చూపే శివతత్వానికి నమస్కారం అని. త్రికాలాగ్ని కాలాయ అనే పదానికి 3 కాలాలను కూడా అగ్నిలా దహించగల కాలస్వరూపుడు. అంటే కాలాన్నే జయించిన పరమశివుడు.
కాలకృతాంత సంహారో మృత్యుపాపం పునర్భవః. కాలాన్ని కూడా లయపరిచే శక్తి రుద్రతత్వం. అందుకే శివుణ్ణి కాలాతీతుడు, కాలాన్ని కూడా నియంత్రించే ఈశ్వరుడు అని అంటారు. తత్వార్థం ఏమిటంటే కాలానికి లోబడినవాడు గతం, వర్తమానం, భవిష్యత్ అనే భయాలను దహించే జ్ఞానాగ్ని, మరణానికే మరణమైన చైతన్యం. మన బాధలన్నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్ భయాల నుండే వస్తాయి. ఈ రెండింటినీ కాలమే సృష్టిస్తుంది. అందుకే కాలాన్ని దహించే శివతత్వం మనకు భయాన్ని తొలగిస్తుంది. ఈ శ్లోకంలో త్రికాలాగ్నికాలాయ పదాన్ని ఉచ్చరించినప్పుడు నీవు కాలానికి బానిసవాడివి కాదు, నీవు పరిస్థితుల చేత నడపబడేవాడు కాదు. నీలో కాలాన్నే జయించే చైతన్యం ఉంది. భయం, మరణం, అనిశ్చితిని దహించే జ్ఞానాగ్ని, కాలానికి అతీతమైన సాక్షితత్వం. కాబట్టి త్రికాలాగ్నికాలాయ నమః అనగా కాల భయానికి నమస్కారం కాదు, కాల భయాన్ని జయించే శక్తికి నమస్కారం అని. కాలాగ్ని రుద్రాయ. బాహ్యంగా చూస్తే లయకారకుడిగా సృష్టిని అంతం చేసేటప్పుడు పరమశివుడు రుద్రతాండవం చేస్తాడని పురాణ గాథ. కానీ ఆంతరంలో చూస్తే రుద్రుణ్ణి ధ్యానిస్తే మన జీవితాలలో ఉండే అడ్డంకులు, పరిమితులు, ప్రతికూలతలను తొలగిస్తాడు. ఓం రుద్రాయ నమః అని జపించడం వలన మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన శక్తులను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. మనలో ఉండే చెడు ఆలోచనలు, మన కర్మానుసారం జరిగే పాపాల నుండి బయటపడేసి ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపిస్తుంది. మన లోపల జరిగే గందరగోళాన్ని తొలగించి మనస్సు శాంతిగా ఉండేలా, మంచి ఆలోచనలు కలిగేలా ఆధ్యాత్మిక, మానసిక శాంతిని కలిగిస్తుంది. నిరంతరం ఈ మంత్రాన్ని జపించడం వలన మనకు ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తూ ఎల్లప్పుడూ ఒక రక్షణ కవచంలా మనల్ని కాపాడుతుంది. నీలకంఠాయ. నీలకంఠాయ అనే నామం పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన హాలాహలాన్ని త్రాగి తన కంఠంలో పెట్టుకున్నప్పుడు వచ్చిన మచ్చే నీలకంఠనుగా పేరు తెచ్చింది. ఈ సంఘటన ద్వారా పరమశివుడు ఎంత దయ కలిగినవాడో తెలుస్తుంది. బయట ఉండే లోకాలను కాపాడటానికి విషాన్ని తీసుకుని లోపల ఉండే లోకాలను కూడా రక్షించడానికి తన కంఠంలోనే పదిలపరుచుకున్నాడు. దీని ఆంతరదృష్టితో చూస్తే కోపం, కష్టాలు, బాధలు, దుఃఖాలు అనే విషయాలను బయటకు చూపిస్తే మనిషిగా నలుగురి దగ్గర గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. అదే మనసులో పెట్టుకుంటే హృదయాన్ని, మనస్సుని కలుషితం చేస్తుంది. అందుకే అలాంటివన్నీ గొంతులోనే పెట్టుకుని బయటకు వచ్చే అహంకారంగా లేకుండా లోపల ఉండే ద్వేషంగా దిగకుండా ఉండటమే నీలకంఠ తత్వం. నీలకంఠుడు బయట ఒక దేహరూపం కాదు. బాధ వచ్చినా ప్రతీకారం కోరని వివేకం, కష్టాల్లోనూ శాంతిని కాపాడగల మనస్సు, చెడు భావాలను హృదయంలోకి తీసుకోకుండా మధ్యలోనే నియంత్రించగలిగిన వాడే మానసికంగా బలమైనవాడు. అదే ఈ నీలకంఠ తత్వం. మృత్యుంజయాయ. మృత్యువునే జయించినవాడు, మృత్యువునే నాశనం చేయగలవాడు. మృత్యువు అంటే కేవలం మరణం మాత్రమే కాదు, మరణ భయాన్ని కలిగించడం కూడా మృత్యువుతో సమానం. ఆ మరణ భయాన్ని పోగొట్టేవాడే మృత్యుంజయుడు. భయం, నిరాశ, జీవితం ముగిసిపోతుందన్న భావన, ఇలాంటి స్థితులన్నీ జీవించి ఉన్నప్పుడే మనిషిని చంపుతాయి. అలాంటి స్థితిని నాశనం చేయగలిగిన వాడే మృత్యుంజయుడు. ఎప్పటికైనా మరణించడం తప్పదు, కానీ ఆ మరణం వస్తుందన్న భయమే మనిషిని నాశనం చేస్తుంది. మరణం అనేది అంతం కాదు, అది ఒక మార్పుగా స్వీకరించి ధైర్యంగా బతకడమే మృత్యుంజయ తత్వం. సర్వేశ్వరాయ. ఈ జగత్తంతా ఈశ్వరుడే. అంధకారంలో ఉండే ఈ ప్రపంచాన్ని సృష్టించి కాపాడుతూ చివరికి తనలోనే లయం చేసుకునేవాడే సర్వేశ్వరుడు. పుట్టల్లోనూ, గుట్టల్లోనూ, రాయులోనూ, రప్పలోనూ, ప్రతి జీవులోనూ ఉండేవాడే ఈశ్వరుడు. ఒక్కడే ఇన్నిగా కనబడుతూ ఉండేవాడే సర్వేశ్వరుడు. ఈ సర్వేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే కామక్రోధాలు, మదమత్సరాలు మనిషి దరి చేరకుండా ఆత్మసంతృప్తితో జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపవచ్చు. సదాశివాయ. శివ అంటే మంగళకరుడు, ఎల్లప్పుడూ మనకు శుభాన్ని కలిగించేవాడు. పరిస్థితులు ఎలా ఉన్నా మనకు ఎప్పుడూ రక్షణను కల్పించేవాడు. సదాశివాయ అని పలికినప్పుడు ఎల్లప్పుడూ శుభంగా ఉండాలనే కోరిక కాదు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా
దానిని మంచిగా భావించే దృష్టి కలగాలి. బాధ వచ్చినా దాన్ని నువ్వు భరించగలగాలి. నష్టం వచ్చినా దానికి నువ్వు కృంగిపోకూడదు. ఎందుకంటే నీలో ఎల్లప్పుడూ శుభస్వరూపమే ఉంది. అదే సదాశివాయ తత్వం. శ్రీమన్మహాదేవాయ. శ్రీ అంటే ఐశ్వర్యం, శుభలక్షణాలు, అంతర్గత వెలుగు. ఆ వెలుగు ఉన్న చోట లోపం, అసంతృప్తి ఉండదు. కాబట్టి శ్రీమన్ అంటే అన్నీ కలిగి ఉన్నవాడు కాదు, తనలో లోటు లేనివాడు. మహాదేవాయ అనే పదంలో శివుడు పరమదైవంగా దర్శనమిస్తాడు. మహా అనే పదం పరమత్వాన్ని సూచిస్తుంది. దేవుడు అంటే వెలుగునిచ్చే చైతన్యం. మహాదేవుడు అంటే సర్వాన్ని ప్రకాశింపజేసే మూల చైతన్యం. కానీ ఈ మహత్తు అహంకారంగా మారదు. ఎందుకంటే శివుడు విరాగి. ఆయనకు సర్వశక్తి ఉన్నా ఆయన శూన్యమై ఉంటాడు. ఇదే మహాదేవతత్వం. సంపద, శక్తి, జ్ఞానం ఉన్నా అహంకారం లేకుండా జీవించడం సాధ్యమే అని శివుడు చూపిస్తాడు. మనిషి జీవితంలో సాధించాల్సింది ఎక్కువ కావడం కాదు, లోపల సంపూర్ణంగా మారడం. శ్రీమన్మహాదేవాయ అని పలికినప్పుడు మనం ఒక దేవుణ్ణి మాత్రమే స్తుతించడం కాదు, శక్తితో వినయాన్ని, సంపూర్ణతతో కూడిన నిర్లిప్తతను మనలో మేల్కొల్పుకుంటున్నాం. ఇదే ఈ శ్లోకంలో ఉండే ఆధ్యాత్మిక శాస్త్రీయ కోణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సనాతన ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.